సక్సెస్ రావడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకుని హుందాగా వ్యవహరిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి, కానీ కొంతమందికి అది చేత కాదు. సక్సెస్ రాగానే జల్సాలకు అలవాటు పడి అడ్డదారులు తొక్కి లైఫ్ మొత్తాన్ని స్పాయిల్ చేసుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఓ వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంది. ఓ సామాన్యుడు అసామాన్యంగా ఎదిగి తప్పుడు మార్గాలను ఎంచుకొని చివరికి కటకటాల వెనక్కి వెళ్ళాడు. అతడే ప్రభాకర్ రెడ్డి. అతడు గుంటూరులో ఓ చిన్న బండిపై టిఫిన్ అమ్ముకునేవాడు. అయితే రుచి నాణ్యత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడంతో కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో హైదరాబాద్ వెళ్లి గచ్చిబౌలిలో వరలక్ష్మి టిఫిన్స్ పేరిట పార్లర్ను తెరిచాడు. ఇక అక్కడ కూడా తను అందించే టిఫిన్స్ కు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. హైదరాబాద్లోనే 10 బ్రాంచ్లను నడుపుతూ రోజు లక్షల్లో సంపాదిస్తున్నాడు. హైదరాబాద్లో వరలక్ష్మి టిఫిన్స్ అంటే చాలా ఫేమస్. ప్రతి ఫుడ్ యాప్లో మంచి రేటింగ్ కూడా ఉంటుంది. అంతా సవ్యంగా కొనసాగుతున్న సమయంలో వక్రబుద్ధి పుట్టిందో ఏమో తప్పుడు మార్గాలను ఎంచుకున్నాడు. సుమారు ఓ ఏడాది క్రితం ఓ అమ్మాయితో కలిసి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి. ఆ కేసులో బెయిల్ వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చాడు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతలోనే మరో వివాదంలో చిక్కుకున్నాడు. మరోసారి అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసారి అతడిపై చీటింగ్ కేసు నమోదైంది. తమను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ 2 యువతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో తనను లొంగదీసుకుని మోసం చేశాడని యువతి ఫిర్యాదు ఇవ్వడంతో అతడిపై 420 సహా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు.